అయితే రీసెంట్ గా ఒక నోట్ లైవ్ లో ఉన్నారు మీరు. జస్ట్ ఒక క్లారిఫికేషన్ కోసం నేను మీకు కాల్ కలపడం జరిగింది. చెప్పండి. రైట్. అయితే ఇప్పుడు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. శ్రీనివాస్ అసలు అఘోరియే కాదు అని చెప్పి కూడా ఈ అఘోరా అఖాడా నుంచి అయితే ఒక నోట్ రిలీజ్ చేయడం కూడా జరిగింది. తను పెద్ద మోసగాడు, తను అఘోరి కాదు అని చెప్పి. ఏమంటారు దీని గురించి? నిజమే కదా, మరి వాళ్ళు కూడా కరెక్ట్ గానే ఇచ్చారు కదా. ఇంకా మిగతా అఖాడాలు కూడా ఇలాగే ఇస్తే మొత్తం అది హిందీలోనే మొత్తం ఇండియా మొత్తం వైరల్ అవ్వాలి కదా అది. కానీ విష్ణు గారు ఇక్కడ రాజేష్ నాథ్ మీకు తెలుసు కదా, రాజేష్ నాథ్ అఘోరా ఆయన మా గురువు గారు. ఆయన మీ గురువు గారు కదా. మరి అయితే గతంలో అంటే ఇప్పుడు ఈ నోట్ రిలీజ్ చేసింది కూడా ఆయన దగ్గర నుంచి, ఆయన అఖాడా నుంచే రిలీజ్ చేశారు. అఘోరాకి వాళ్ళకి సంబంధం లేదని. మరి మీరు అందరూ కూడా కలిసి తన ఆశ్రమంలో ఉండడం కావచ్చు, లేకపోతే తనకి బట్టలు కట్టడం కావచ్చు, మరి ఎందుకని రాజేష్ నాథ్ కట్టాడు? ఆశ్రమంలోకి ఎవరినైనా రాణిస్తారండి, వీళ్ళు వాళ్ళనేముంది, ఎవరినైనా రాణిస్తారు వాళ్ళు. అంటే అఘోరా అని పేరు బయటికి వచ్చి అఘోరి అని చెప్పుకుంటే వాళ్ళు ఊరుకోరు. అఘోరి అనే మాట అక్కడ ఆయనకు ఒక్కడికి ఉంది, ఆయనకు ఒక్కడికే మాట్లాడడానికి ఉంటుంది, ఇంకెవరికి కూడా హక్కు ఉండదు. అఘోరి అని ఇవ్వాలంటే గనక మొత్తం అఖాడాకి హెడ్ వేరే అధిష్టాజీ అఘోరి గారు అని ఇంకా ఉంటారు, వాళ్ళందరూ ఏకగ్రీవంగా ఇస్తారు ఇస్తే. అంతేగాని ఎవరికి పడితే. మీ వాయిస్ కట్ అవుతుందండి. పాన్స్ పౌడర్ పూసుకున్న ప్రతి ఒక్కళ్ళు అఘోరి లవర్ అని చెప్తున్నానండి. మరి అప్పుడు శ్రీనివాస్ మీ దగ్గరికి అంటే మీ గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత తను బయట ఇలాగ తనని అందరూ కూడా అఘోరి అంటున్నారు, తను కూడా అలాగే చెప్పుకుంటున్నారు. మరి అక్కడ ఏమైనా వార్నింగ్ గట్ట ఏమైనా ఇచ్చారా రాజేష్ నాథ్, ఇలా చెప్పుకొని తిరగొద్దు అని చెప్పి? చెప్పారండి, అప్పట్లో ఆయన కూడా అన్నారు, సాధకులు అని చెప్పుకోండి అమ్మా, ఇలాగ అఘోరీలు అని చెప్పకూడదని ఆయన అప్పట్లోనే వార్నింగ్ ఇచ్చారు. కానీ మనోడు అక్కడి నుంచి బయటికి రాగానే, ఆయన కట్టిన బట్ట బయటికి రాగానే తీసేశాడు, పోలీసుల మీదకి వెళ్తాడు, కొడతా ఉంటాడు. ఇప్పుడు కూడా ఏంటంటే జీవహింస మహాపాపం అని చెప్పి ఆయన చెప్తూ అతన్ని ఇబ్బంది పెట్టకుండా తనని కొద్దిగా ఆపండి అన్నారు తప్ప వాడు గొప్పోడు అని చెప్పి ఇప్పుడు కూడా ఎవరికి ఆయన చెప్పలేదు. అంతేనండి. ఓకే. సో ఎందుకంటే అందరికీ కూడా ఈ ప్రశ్న ఉందన్నమాట, గతంలోని మరి తనకి బట్టలు కట్టాడు అఘోరి అనగానే తన గురువు లాగా ప్రభాకర్ గురూజీ కూడా కట్టారు, రోడ్డు మీద చాలా మంది కట్టారు, కట్టిన వాళ్ళందరికీ అదే బిరుదులే ఇవ్వలేదు కదా. అలాగే ఆయన కట్టాడు. ఆశ్రమంలోకి ఎవరినైనా రాణిస్తారు, మీరిన్నా కూడా రాణిస్తారు. అక్కడికి వచ్చే వాళ్ళంతా అఘోరీలు కాదు, ఇంకోళ్ళు కాదు. నార్మల్ గా మాలాంటి వాళ్ళు సాధకులు అంటారు, అంతేగాని ఎవరిని అఘోరి అని పిలవరు, ఆయన ఒక్కళ్ళే అఘోరి ఇక్కడ, అంతే. ఓకే. సో మిగిలిన అతని దగ్గరికి ఎవరు వెళ్ళినా కూడా అందరూ సాధకులే, ఈ శ్రీనివాస్ సాధకుల కిందకి వస్తారు. సాధారణమైన పూజ సంబంధించిస్తారు కానీ అఘోరికి సంబంధించిన ఏది ఆయన ఇవ్వరు. అఘోరి అవ్వాలి అంటే అది చాలా పెద్దది ఉంటుంది ఇష్యూ. అది నార్మల్ గా మీరు ఇంట్లో పూజ చేసే దాని మీద కొద్దిగా పెద్దగా ఉంటుంది అంతే. ఓకే ఓకే. కొద్దిగా క్రిటికల్ గా ఉంటుంది, అంటే విధానం గానీ ఏదైనా సరే ఇన్స్ట్రక్షన్ గట్టిగా ఉంటుంది, అంతేగాని అక్కడ అఘోరి ఇలాంటి ఏమి ఉండవండి. ఓకే ఓకే. మరి అఖాడా కూడా ఫేక్ అఖాడా అని కూడా విన్నానండి నేను, అది నిజమేనా? అంటే ఈ నోట్ రిలీజ్ చేసిన తర్వాత ఇలాంటి అఖాడాలు అసలు ఇది నిజమైన అఘోరికి సంబంధించిన అఖాడానే కాదు, ఆ అఖాడాలు వేరేగా ఉంటాయి, వాటి నుంచి నోట్ రిలీజ్ రావాలి, కానీ ఇది కేవలం రాజేష్ నాథ్కి సంబంధించిందే తప్ప దీన్ని అఘోరా అఖాడా అని చెప్పి కూడా పెట్టద్దు అని చెప్పి మరికొంతమంది మాట్లాడడం కూడా జరిగింది. నేను మరి ఏమంటారు దీనికి? లేదండి, కుంభమేళ జరిగినప్పుడు కూడా గవర్నమెంట్ వీళ్ళకి 2 ఎకరాల స్థలం, 2 ఎకరాల స్థలం కూడా కేటాయించారు. ఓకే ఓకే. ఇది ఆథరైజ్డ్ అది, అందులోనే ఈయన ఉత్తరాధికారి అంటారు ఈయన్ని. వీటిలో రకాలు ఉన్నాయి, అది ఎట్లా అనేది నాకు తెలియదు. ఈయన దానిలో ఉత్తరాధికారి. దీనికి పైన ఇంకొక ఆయన ఉంటారు, ఆయన అధిష్నాథ్జీ అని చెప్పి ఆయన ఇంకా పెద్ద ఆయన. ఏ గుర్తింపులు లేకుండా మరి గవర్నమెంట్ కూడా వీళ్ళని అలా చూడదు కదండి. ఆ ప్రశ్న ఆయన వదిలిన నోటికైతే విలువ ఉంటుంది, పక్కా ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు ఎలాగో తను కూడా వాళ్ళకి చెందిన వాడు కాదు అని చెప్పారు, అలాగే చాలా మోసాలు చేశాడు అని కూడా ఆ నోట్ లో చెప్పడం ఏంటండి, అదే ఇప్పుడు చెప్పడం ఎప్పుడో చెప్పాడు ఆయన. ఇప్పుడు ఇంత గొడవ జరుగుతుంది కాబట్టి ఆయన ప్రెస్ మీట్ కి అలా సంథింగ్ అలా వదిలి ఉండొచ్చు. ఆయన ఎప్పుడో చెప్పాడు వీడు అసలు అఘోరీనే కాదు, అఘోరీల దగ్గర అంటూ తోమేవాడు వీడు, లేకపోతే వాళ్ళకి ఏదైనా చిల్లర పనులు చేసుకుంటూ తిరిగేవాడు, వాళ్ళు చేసే సాధనని బయటకు వచ్చి ఆ మోడల్స్ చేసి చూపించేవాడు. అది కూడా మాకు ఈ 2 నెలల్లో బయటపడ్డాయి ఇవన్నీ. ఫస్ట్ లో మాకు కూడా ఇంత పూర్తిగా తెలియలేదు. ఓకే. అంటే ఆశ్రమంలోని మామూలుగా
గిన్నెలు తోమడం, గిన్నెలు కడగడం ఇలాంటి పనులు చేస్తూ ఏ ఉండేవాడా? చేశాడు, హరిద్వార్ దగ్గర అన్ని చోట్ల ఏ చేశాడు. అక్కడ ఎవరిన అమ్మాయిలు గెలిగితే ఆ అంగంలోకి సూది పెట్టి గుచ్చారు మనోడికి. ఆ ఊరి పేర్లు అవన్నీ బయటికి రావట్లే, అవన్నీ ఉత్తరప్రదేశ్ లోనే జరిగినాయి. ఇప్పుడు ఇంకొక క్లారిఫికేషన్ అండి. ఆ మధ్య ఒక వీడియో వైరల్ అయింది కదా, తను మగవాడి వేషంలోనే ఉండి గడ్డలు అవి కారులో కొంతమంది జనాలు ఆపారు, మీకు గుర్తుందా? ఆ వీడియో చూసారా? తను అఘోరి గెటప్ లోనే ఉంటాడు కానీ ఫుల్ గడ్డాలు మీసాలతో ఉంటాడు. అప్పటికి ఈ ఇష్యూ ఏనా, అంటే సర్జరీ అయ్యిందా అవ్వలేదా? సర్జరీ కాదండి, అప్పుడే సూది కూర్చిన టైంలోనే జరిగింది, లేకపోతే వాడు ఇటు వచ్చేవాడు కాదు. ఆ సూది కూర్చిన తర్వాత అంగం పని చేయలేదు. చూడండి దాని తర్వాత ఫొటోస్ లో చూడండి, ఆ అంగం వేలాడుతున్నప్పుడు నల్లగా ఇబ్బందికరంగా ఉంటాడు. ఆ తర్వాత మనోడు ఏం చేసిందంటే హాస్పిటల్లో వాళ్ళని మేనేజ్ చేసుకొని కాళికా అవతారం అని చెప్పి సంథింగ్ ఏదో స్టోరీ రాపించుకొని కట్ చేయించుకొని బయటకు వచ్చాడు. ఎక్కడికక్కడ అమ్మాయిలతో అయితే గొడవలు ఉన్నాయి, పూర్తిగా డొంకలాగితే చాలా వస్తాయి, కానీ ఎవరి ఫ్యామిలీలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరు బయటకు రావట్లేదు. నిన్న కూడా మీ కామెంట్స్ లో, వ్యక్తిగత కామెంట్స్ లో కూడా కింద ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారని చెప్పి పెట్టారు, నేను స్క్రీన్ షాట్ తీసి పక్కన పెట్టాను నేను అది. అంటే బాధితులు మన వీడియోల కింద పెడుతున్నారు, మీ వీడియోల కింద నేను కూడా డబ్బులు ఇచ్చాను, మాకు కూడా 1.5 లక్ష తీసుకున్నాడు మా దగ్గర అని చెప్పి పెడుతున్నారు. వీళ్ళందరూ బయటకు రాకపోవడం కారణం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతాయి. ఏమైనా ఏ చిన్న విషయం వచ్చినప్పుడు మీడియా మొత్తం ఏంటంటే ఒక మీడియా 2 మీడియా, ఒకప్పుడు 5-6 ఉండి, ఇప్పుడు అలా కాదు, దాదాపు ఒక 50-60 ఛానల్స్ ఉన్నాయి. అందరికి చెప్పడం అనేది అవని పని ఈ రోజుల్లో అందరికి. సో అందుకని భయపడి ఎవరికి వాళ్ళు ఏంటంటే మీ కామెంట్స్ రూపంలో వదిలేస్తున్నారు. ఇదే హైదరాబాద్ లో కనీసం ఇంకో 3-4 ఫ్యామిలీస్ మనవాడి వల్ల సఫర్ అయిన 4 ఫ్యామిలీస్ గట్టిగా ఉన్నాయి. అది నేను చెప్పిన మాట కాదు, అతని మాటల్లోనే మీరు కూడా విన్నారు. రాజస్థాన్ లో ఒక అమ్మాయి అయితే నాకు తెలుసు, బీహార్ లో ఒక అమ్మాయి కూడా నేను చూశాను, వాడు మొబైల్ లో మాట్లాడుతున్నప్పుడు చూశాను. ఇలాంటివి మనోడి దగ్గర చాలా ఉన్నాయి, ఏం అక్కర్లేదండి. మొబైల్ తీసుకొచ్చి ఖచ్చితంగా మీరు ఏదైతే టెస్ట్లు ఉంటాయి గవర్నమెంట్ దగ్గర, ఆ టెస్ట్ చేపిస్తే మనోడి జాతకం మొత్తం అందులో వచ్చేస్తుంది. రైట్. అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే శ్రీనివాస్ స్విచ్ ఆఫ్ చేసుకొని పెట్టుకున్నాడు ఫోన్, మరి నోట్ ఆయన వరకు వెళ్తుందో లేదో కూడా తెలీదు. ఆయన చూసి ఇక నుంచి ఆయన ఫోన్ ఒకటి కాదు కదండి, నిమిషానికి ఒక సిమ్ కార్డు కొంటాడు. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ కనుక సుమోటోగా నిజంగా తీసుకుంటే ఫస్ట్ వాడు ఆధార్ కార్డు, ఆ వెళ్ళిపోయిన వర్షన్ ఆధార్ కార్డు కూడా తీసుకొని సిమ్ కార్డులో ఏమైనా కొత్తవి కొన్నారేమో చూసి ఆ సిమ్ కార్డును ట్రేస్ చేయాలి. దాదాపుగా నాకు తెలిసినప్పుడు 7 ఫోన్లు ఉన్నాయి, అందులో 6 ఫోన్లు నేనే కొనుక్కొచ్చి ఇచ్చాడికి. 7 ఫోన్లా? నేనే తీసుకొచ్చి ఇచ్చాను. ఆల్రెడీ మీ బిగ్ టీవీలో ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాను. అది 1,50,000 రూపాయలు ట్రాన్సాక్షన్ దానిలో ఉంటే 1,10,000 రూపాయలు పెట్టి నేను బిక్సీలో ఫోన్లు తెచ్చాను నేను. ఇది బిక్సీలో ట్రాన్సాక్షన్ కూడా ఉంటుంది కదా, మీరు వెళ్తే పోలీస్ కంప్లైంట్ అయితే ఖచ్చితంగా వాళ్ళు మీకు చూపిస్తారు కదా, ఏ టైంలో వచ్చాడు, ఇప్పుడు కొట్టాడు, నా అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి కదా దానిలో. మిగిలిన డబ్బులు వాడి అకౌంట్ కి మళ్ళీ నేనే ట్రాన్స్ఫర్ చేశాను. అంటే బీర్లు బిర్యానీలు అన్ని ఖర్చులు పెట్టంగా మిగిలిన డబ్బులు వాడే తీసుకున్నాడు మళ్ళీ నా దగ్గర నుంచి. సో ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని అడగడానికి కూడా రీజన్ అదే, ఎందుకంటే గతంలో మీరు రాజేష్ నాథ్తో ఉన్న ఫోటోలు అన్నీ కూడా బయటకు వచ్చాయి కాబట్టి ఈరోజు ఎకాడా ఫేక్ అని చెప్పి, అలాగే తనని అప్పుడు అఘోరాగా స్వీకరించారు, ఈరోజు అఘోరా కాకుండా అయిపోయాడా, వాళ్ళకి ఎక్కడో చెడినట్టుంది అని చెప్పి కూడా చాలా మంది అడుగుతున్నారు. అందుకని నేను మీకు కనెక్ట్ చేయడం జరిగింది అనమాట. చెడిపోవడం అంటే ఏం లేదండి, ఆయన ఎంతో మంది శిష్యులు రూపొందించాడు, అందులో మేము ఉన్నాము, చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, అందులో వర్షి లాంటిది. అర్థం చేసుకుని పోయగలిగిన వాడికి ధర్మం అర్థం అవుతుంది, అర్థం చేసుకోకపోతే అధర్మంగా రోడ్డు ఎక్కి ఇలాగే పిచ్చివాళ్ళలాగా అందరి చేత మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఏదైనా సరే మంచి తీసుకోమంటారు, ధర్మమైన అధర్మమైన మంచిని తీసుకొని నచ్చింది తీసుకుంటారు, అంతేగాని ఎవరితో పడితే వాళ్ళతో లేచిపోమని అయితే ఏ గురువు చెప్పలేదుగా. అంతే. రైట్. థ్యాంక్ యూ విష్ణు గారు. థ్యాంక్ యూ. రైట్. అయితే విష్ణు మాటల్లో విన్నాం కదా, ప్రెసెంట్ అఘోరా అఖాడా ఏదైతే ఉందో గతంలోని అఘోరి అలియాస్ శ్రీనివాస్కి బట్టలు కూడా కట్టారు. అలాగే తను ఈ రాజేష్ నాథ్ అఘోరా తన గురువు అని కూడా పలు సందర్భాల్లో చెప్పుకున్న పరిస్థితి కూడా మనం చూసాము. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా ఎంత వైరల్ అయ్యో మనం చూసాము. మరి ఆ రోజు అఘోరా అని నమ్మిన అతను ఈరోజు ఎందుకు కాదు అని చెప్పి ఈ నోట్ అన్నది రిలీజ్ చేశారు అన్న వాళ్ళకి ఒక సమాధానం విష్ణు చెప్పడం కూడా జరిగింది. అక్కడికి ఎవరు వెళ్ళినా సరే భక్తులు సాధకుడిగా ఆయన స్వీకరిస్తాడు, సాధకుడిగా బట్టలు కడతాడు, సాధకుడు మాత్రమే కానీ అఘోరాలు కాలేరు అని అయితే విష్ణు చెప్పడం జరిగింది. సో ఏది ఏమైనా సరే ఈరోజు రిలీజ్ చేసిన ఈ నోట్ ఏదైతే ఉందో ఇక నుంచి నువ్వు అలియాస్ శ్రీనివాస్ అఘోరా అని చెప్పుకొని తిరగడానికి ఏమాత్రం కూడా వీలు లేదు, కేవలం నువ్వు శ్రీనివాస్ అని చెప్పి తిరగడానికి మాత్రమే వీలుంది. అండ్ ఇంకొకటి తన ఒంటిపైన ఉన్న ఈ వస్త్రాధరణ కావచ్చు, ముఖ్యంగా రుద్రాక్షలు కావచ్చు, ఏదైతే దేవుడి పేరు చెప్పుకొని ఇప్పటి వరకు
చేసిందంతా చాలు, ఇక నుంచి అయినా అదంతా చేసేసి తన ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఈ రోజు అటు హిందూ సంఘాలు కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా ఇంతలాగా రియాక్ట్ అయ్యే పరిస్థితి కనిపించదు. సో కేవలం డెఫినెట్గా దీని నుంచి అయితే రెస్పాన్స్ రావాలి. శ్రీనివాస్ ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి. ఇటు రాజేష్ నాథ్ మీద కూడా గతంలో ఈయన మంగళగిరిలో